Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో మనం ఒక మంచి లేటెస్ట్ బజింగ్ పాయింట్, వెదర్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కెన్ బి లెవీడ్ ఆన్ ఆన్లైన్ టికెట్ బుకింగ్. సో ఆన్లైన్లో టికెట్ బుక్ చేస్తే 30 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందిగా, దానికి కూడా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వేయొచ్చునా వేయక్కర్లేదా, ఇది క్వశ్చన్. మెడ్రాస్ హైకోర్టు అయితే అక్కర్లేదు ఉంది, బట్ ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్, ప్రజెంట్ జిఎస్టీ అంటారు కదా, వారు ఇవ్వాలని చెప్పారు. ఎందుకంటే ఇన్కమ్ 30 రూపీస్ ఇస్ నాట్ మెటీరియల్. ఒక టికెట్ 30 రూపీస్ అంటే చాలా వస్తాయిగా, ట్యాక్స్ కట్టాల్సింది అన్నాడు. ఇది కట్టాలా అక్కర్లేదా అనేటువంటి దాని మీద సుప్రీం కోర్ట్ ఈజ్ గోయింగ్ టు డిసైడ్. The matter has come before the Supreme Court in the case of Commercial Tax Officer versus AGS Cinemas Private Limited, diary number 1398 by 2022. Of course, it has come before the bench of Madam B.V. Nagaratna. They are yet to decide Madras High Court ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్టా కాదా అనేటువంటి దాని మీద డిస్కషన్ జరుగుతుంది. లేటెస్ట్ జనరేషన్లో ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమా చూడాలంటే అక్కడికి వెళ్ళి ఆ లైన్లో నుంచుని యుద్ధం చేసి, మేము లైన్లో నుంచుని మా మీద పైగా పాక్కుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి తీసేసుకుని చొక్కాలు చించుకుని వీరావేశంతో ఒక టికెట్ సంపాదిస్తే చాలా గొప్ప అనుకున్నాను ఏఎన్ఆర్ ఎన్టీఆర్ సినిమాల కాలంలో. తర్వాత కృష్ణ శోభన్ బాబు వచ్చారు, ఆ తర్వాత చిరంజీవి సినిమాలు కూడా దాదాపు అలాంటివే జరిగినాయి. నేను మరి ఇక్కడ రాజమండ్రిలో పనిచేశాను. అక్కడైతే సినిమా పిచ్చి ఎంత ఎక్స్టెన్షన్ అంటే, డిఎస్పీగా చేసినప్పుడు నాకు రికమెండేషన్ ఏంటంటే ఒక సినిమా టికెట్ ఇప్పించానని. అక్కడ అఫ్కోర్స్ ఆర్డీఓ డిఎస్పీ ఇద్దరు కాంపిటెంట్, ఒక సినిమా హాలు టికెట్లు ఇవ్వడానికి కొంత మాకేదో అధికారం ఉండేది. సో ఏదైనా కొంచెం నవ్వొచ్చేది, సినిమా కోసం ఇంత పిచ్చివాళ్ళు ఉంటారా, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చూస్తే మీకు అర్థం ఉంది సినిమా పిచ్చి ఎంత అనేది. రైట్, ఇప్పుడు మరి ఆ పరిస్థితి ఉన్నదా? లేదు. హ్యాపీలీ బుక్ మై షో, ఇంకేదో రకరకాల పేర్లు ఉంటుంది, ఒకటే నాకు తెలుసులే. సో దానిలో టికెట్ బుక్ చేసుకుంటే స్ట్రైట్ అవే యూ కెన్ గో టు ద సినిమా హాల్. అక్కడ ఈ యొక్క మన దాంట్లో ఫోన్లో ఏదో ఉంటుంది, ఆ ఫోన్లో చూపిస్తే లోపల పంపించేస్తారు. వాళ్ళకి ఏదో అరేంజ్మెంట్ ఉంటుంది, డబ్బులు తీసుకుంటారు అనుకుంటున్నారు, ఉంటుంది. లేకుండా ఎవడు చేస్తాడు కానీ వ్యాపారం ఇది. సో ఇది చేసినప్పుడు దీని మీద కూడా ఆన్లైన్ టికెట్ బుకింగ్ కూడా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వేయచ్చునా లేదా? నార్మల్గా ఒక్కసారి ఆ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ గురించి చూద్దాం. సెక్షన్ 3 క్లాజ్ 7 సబ్ క్లాజ్ సి, సెక్షన్ 3 క్లాజ్ 7 సబ్ క్లాజ్ 3 ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, మెడ్రాస్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటారు దీన్ని. 1939 యాక్ట్, అఫ్ కోర్స్ ఇట్స్ బీయింగ్ అమెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. కానీ ఈ యొక్క అమెండ్మెంట్లో ఈ మాట ఎక్కడా లేదు, ఇంటర్నెట్ ద్వారా చేస్తే టికెట్ తీసుకోవాలి. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ దేనికి అంటే, ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ అలౌడ్ టు ఎంటర్ ఇంటూ ఏ సినిమా హాల్ బై పేయింగ్ ద ట్యాక్స్. ఎంటర్టైన్మెంట్ టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళేదానికి ఆ టికెట్ ఎంత అయితే దాని మీద ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వసూలు చేసుకోవచ్చునో. ఇది మరి ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది ఆన్లైన్ టికెట్ బుకింగ్ మీద కూడా చేయవచ్చునా లేదా, ఇది సమస్య. మామూలు టికెట్ అంటే అక్కడికి వచ్చి సినిమా చూస్తున్నావు, టికెట్ కొన్నావు కాబట్టి ఆటోమేటిక్గా దానికి ట్యాక్స్ పడుతుంది. బట్ ఇక్కడ కొనడానికి పడుతుందా లేదా, ఈ 30 రూపాయలు ఎక్స్ట్రాకి పడుతుందా లేదా, ఇది మెయిన్ క్వశ్చన్. సో మెడ్రాస్ హైకోర్టు అది కాదు అని చెప్పింది. ఎందుకంటే పేమెంట్ వుడ్ బి టేకెన్ ఇఫ్ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ టు పే సచ్ పేమెంట్ యాజ్ ఎ కండిషన్ ఫర్ ఎంట్రీ. రావడానికి సినిమా హాల్లోకి రావడానికి అయితే ఒప్పుకోవచ్చు. సినిమాలు రావడానికి 120 రూపాయలు. మీరు చూడండి అక్కడ బయట టికెట్ రేట్ ఎంత, 150 ఎంత ఉంటుంది. మామూలుగా ఆన్లైన్లో కొంటే 180 అవుద్ది. 180కి ట్యాక్స్ వేయాలా, 150కి ట్యాక్స్ వేయాలా? సో జస్టిస్ బీవీ నాగరత్న ఓరల్లీ స్టేటెడ్ దట్ ఆన్లైన్ దానికి ఆల్మోస్ట్ అక్కర్లేదు అన్నట్టుగా మాట్లాడతారు. ఇట్స్ నాట్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఏంటి, వాచింగ్ ది మూవీ. నువ్వు ఇంట్లో చూస్తే రామ్ గోపాల్ వారి సినిమా లాగా టికెట్ పెట్టుకుని నువ్వు ఇంట్లో చూస్తే ఓకే, దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. యూ కెన్ బై ద టికెట్స్ అండ్ some hours or days before the show. You need not travel for 20 kilometers to buy the ticket, and you can make good of the time also, valuable time. Time is money for all the nowadays. 30 రూపీస్ పైన ఎవడ లెక్క చేయట్లా. కాబట్టి ఇక్కడ మెడ్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ కరెక్టా కాదా అనేటువంటిది సుప్రీంకోర్టు ఈజ్ అఫ్ కోర్స్ ఇట్ డిసైడెడ్.
బుకింగ్ ఈజ్ నాట్ ఎ మ్యాండేటరీ కండిషన్ ఫర్ ఆల్ ద సినిమా గోయర్స్. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్ అక్కర్లేదుగా. నేనున్నాను, అక్కడికి వెళ్తాను, టికెట్ కొనుక్కుని పోతాను, నష్టమే ఉంది. దానికి 30 రూపాయలు, ఈ 30 రూపాయలు ట్యాక్స్ని కట్టాలి, అదనమాట. ఇట్స్ ఓన్లీ ఆప్షనల్. బట్ ఎనీవే, let us see what the Honorable Supreme Court decides. Thank you.